హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 136. రుద్ర అంటే వేదకి మాత్రమే సొంతం. నువ్వు మా అన్నయ్య మీద అలాంటి అనుమానాలు పెట్టుకోకు తింగరి అని శౌర్య వేదకి ఫ్రూట్ పీసెస్ తినిపించి ఆ తర్వాత జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు. ఇక ఫైట్ వాళ్ళు చేస్తే ఈవిడ చూసి అలసిపోయింది కదా! సైలెంట్‌గా ఫ్రూట్స్ తిని, జ్యూస్ తాగి సైలెంట్‌గా రెస్ట్ తీసుకుంటూ ఉంది వేద. ఇక్కడ మన బాబు హోటల్‌లో ఉన్నాడు కదా! ఆఫీస్ వర్క్, ఆ వర్క్, ఈ వర్క్ అని చెప్పి వెళ్ళాడు కానీ, అసలైన వర్క్ జోసెఫ్ గాడిని వేసేయడానికి వెళ్ళాడు రుద్రబాబు రష్యాకి. కావాలని ఇప్పుడు రుద్ర లేని టైంలో వేద మీద అటాక్‌కి అతడి మనుషులను పంపించాడు. రుద్ర లేకపోతే వేదని చంపడం చాలా ఈజీ అవుతుంది అనుకున్నాడు. కానీ అక్కడ అతడికి ఆపోజిట్‌లో ఉంది రుద్ర అని జోసెఫ్ మర్చిపోతున్నాడు. ఈసారి రిషి హెల్ప్ చేశాడు. అలాగే మిగతా బ్యాచ్‌ని కూడా ఉంచాడు రుద్ర వేదని కాపాడడం కోసం. అతడు ఎక్కడ ఉన్నా వేద మీద చేయి వేయనిస్తాడా? నేనిక్కడ ఉంటే దాన్ని ఏమైనా చేయొచ్చు. ఆ తర్వాత నిన్ను పీకలేను అనుకున్నావు. కానీ వస్తున్నా నీ ఇంటికే. రెడీగా ఉండు. ఇవాళ నిన్ను చంపకపోతే నేను రుద్రనే ఎందుకవుతానురా? నిన్ను చంపే నేనిక్కడి నుండి మా ఇంటికి వెళ్ళేది అని జీన్స్ టీ షర్ట్‌లో రెడీ అయ్యి మిర్రర్ ముందుకు వెళ్ళి హెయిర్ సెట్ చేసుకొని ఏంటో ఈసారి కార్ కాకుండా బైక్ తీశాడు. ఎందుకో మరి. స్పోర్ట్స్ బైక్ తీసి హెల్మెట్ పెట్టుకొని జోసెఫ్ గాడు ఉన్న ఇంటికి బయలుదేరాడు. వాడు ఉండేది పైగా ఊర్లో కూడా కాదు. ఊరికి దూరంగా ఉన్న ఒక చిన్న ఇంట్లో దాక్కున్నాడని తెలిసింది. అది కూడా వాడి ప్రాపర్టీస్‌కి ఏదో ప్రాబ్లమ్ వస్తే వాడి సైన్స్ సంథింగ్ ఏదో కావాలి అంటే కలుగులో నుండి బయటికి వచ్చింది అన్నమాట ఎలుక. చూస్తూ చూస్తూ అన్ని ప్రాపర్టీస్ పోగొట్టుకోలేడు కదా! అందుకే అవి కాపాడుకోవడం కోసం బయటికి వచ్చాడు. కానీ రుద్ర అక్కడికి వస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేశాడో లేదో మరి తెలియదు. మనోడు 40 నిమిషాలు ప్రయాణం చేసి ఆ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి హెల్మెట్, బైక్ కీస్ అక్కడే వదిలేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏదో అనుమానం వస్తూ ఉంటే రుద్ర లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కూర్చున్న జోసెఫ్ చక్కగా బ్లాక్ టీ తాగుతూ కాలు మీద కాలు వేసుకొని రా రుద్ర రా, నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎన్ని రోజులు నీకు కనిపించకుండా దాక్కోమంటావు చెప్పు. నా తమ్ముడిని కొట్టి నువ్వు ఈ గొడవ మొదలుపెట్టావు. వాడిక బతుకుతాడో లేదో తెలియదు. కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా ఈరోజు చంపాలని ఫిక్స్ అయ్యాను. అక్కడ నీ పెళ్ళాన్ని చంపాలి అనుకుంటే నీ తమ్ముళ్ళు సేఫ్ చేశారు. కానీ ఎందుకో ఈసారి నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చావు. కాబట్టి నిన్నే చంపితే ఇక వాళ్ళని చంపడం చాలా ఈజీ కదా! ఈ రోజుకి నీ చావు ముహూర్తం నువ్వే పెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చావు. సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. నన్ను చంపడం అంత ఈజీ అవుతుంది అనుకోని నువ్విలా వచ్చేశావు. కానీ నువ్వు నన్ను చంపడానికి రాలేదు. నేనే నిన్ను చంపడం కోసం నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. ఇక్కడికి రావడం మాత్రమే వచ్చావు. కానీ ఇక్కడి నుండి నీ బాడీ మాత్రమే ఇండియాకి వెళ్తుంది. 1 మినిట్, 1 మినిట్. ఇండియాకి వెళ్తుందా? అదంతా అవసరమా చెప్పు? లేక నిన్ను అలా చూస్తే నీ భార్య తట్టుకోలేదేమో! పైగా ప్రెగ్నెన్సీతో ఉంది కదా! నేను నిన్నిక్కడే బూడిద చేసేస్తాను. అప్పుడైతే నిన్ను చూడకుండా ఉంటారు వాళ్ళు అని వాడు రాక్షసంగా నవ్వుతూ అంటాడు జోసెఫ్. అంత దమ్ముందంటావా నీకు? అన్నాడు రుద్ర స్టైల్‌గా అతడి పాకెట్‌లో నుండి సిగరెట్ తీసి లైటర్‌తో వెలిగించి గట్టిగా ఊపిరి తీసుకొని పొగని వదులుతూ. మనోడు సిగరెట్ తాగక చాలా సంవత్సరాలవుతుంది. ఎందుకంటే వేద మేడం గారికి సిగరెట్ స్మెల్ అంటే నచ్చదు అని ఎప్పుడో పక్కన పెట్టేశాడు. కానీ ఇప్పుడు తాగక తప్పలేదు అన్నమాట. రుద్ర అంత పొగరుగా మాట్లాడుతూ ఉంటే అస్సలు నచ్చడం లేదు జోసెఫ్ గాడికి. వాడు కళ్ళన్నీ ఎర్రగా చేసుకొని రుద్రనే చూస్తూ ఉంటే రుద్ర మాత్రం ఓ చెయ్యి సోఫా మీద వేసి ఒక కాలు మీద వేసుకొని ఊపుతూ స్టైల్‌గా సిగరెట్ తాగుతూ "నువ్వు నన్నేం పీకలేవురా" అన్నట్టుగా జోసెఫ్ గాడికి లుక్స్ ఇస్తూ
ఉన్నాడు. దాంతో వాడికి మండకుండా ఉంటుందా? అసలే మండుతుంది అంటే ఇప్పుడు రుద్ర చూసే చూపులు దానిపై ఇంకా పెట్రోల్ వేసినట్టుగా ఉంది. నువ్వెవ్వరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇప్పటికే నీ పెళ్ళాన్ని ఎన్నిసార్లు చంపాలని చూశాను. నువ్వు చూసే ఉంటావు కదా! ఏదో ఆఖరి నిమిషంలో నీ పెళ్ళాన్ని బతికించుకున్నావు కానీ, లేకపోతే ఇప్పటికే నీ పెళ్ళాం చచ్చి అని వాడి నోట్లో ఉండగానే రుద్ర ఎప్పుడు లేచాడో ఏంటో కానీ జోసెఫ్ గాడు సోఫాతో పాటు కింద పడి రుద్ర కాలు వాడి మెడపై ఉండడంతో రుద్ర కాలు పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. కాళ్ళు 2 అటూ ఇటూ తన్నుకుంటూ. అప్పటికే వాడు కళ్ళు పెద్దగా అయ్యి ఊపిరి భారం అయ్యింది. ఏంట్రా? ఏమన్నావు? దాని పేరు ఇంకొక్కడి నోటి వెంట వస్తేనే నేను భరించను. అలాంటిది నా భార్యని ఏమన్నావురా నువ్వు? నువ్వు చేసిన అన్నిటికి బదులు తీర్చుకుందామనే వచ్చానురా. దాన్ని చావంచుల వరకు తీసుకెళ్ళావు. అట్లాంటిది నీకు అస్సలైన చావు రుచి చూపించకుండా వదిలితే నేనెలా రుద్రాక్ష గాడిని అవుతానురా? అది అనుభవించిన ప్రతి బాధకి, అది అనుభవించిన ప్రతి గాయానికి, అది అనుభవించిన ప్రతి నొప్పికి, అది అనుభవించిన అన్ని బాధలకు అన్నింటికి కలిపే ఈరోజు నీకు చావు చూపిస్తాను బే అని రుద్ర పొగరుగా వాడి గొంతుని అతడి కాలితో నులుముతూ అన్నాడు చాలా కసిగా ఓవైపు సిగరెట్ తాగుతూనే. అప్పటికే జోసెఫ్ సైగలతో ఆ ఇంటి నిండా జోసెఫ్ వాడి మందంతా నిండుతుంది. ఉంటారేమో దాదాపు ఓ 50, 60 మంది చేతకాని వెధవలు. ఇంతమందిని బోలెడు మందిని చూశానురా అయ్యా. ఆఖరికి అక్కడికి పంపిస్తే నా తమ్ముళ్ళు కొట్టి పారేశారు. ఇప్పుడు దాన్ని కూడా టచ్ చేయలేకపోయావు. ఇప్పుడు నన్నేం పీకుతావురా నువ్వు? నేనక్కడ లేకుండానే నా పిల్లని నువ్వు టచ్ చేయలేదు. ఇప్పుడు నన్నేం చేద్దామనుకుంటున్నావు చెప్పు? వీళ్ళందరూ వేస్ట్‌రా. ఊరికే నా చేతిలో దెబ్బలు తిని నెలలు నెలలు బెడ్ మీద పడుకోవడమే తప్పితే ఈ ఎదవలకి నన్ను కొట్టడం చేత కాదు. ఒకవేళ వాళ్ళకి డబ్బులేమైనా ఇచ్చి ఉంటే తీసుకోరా రిటర్న్. తర్వాత నువ్వు బతికుంటే కొన్ని హాస్పిటల్ ఖర్చులైనా ఉంటాయి కదా! అని అయినా నో, 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 నోరా! అయినా ఉండనివ్వులే. వీళ్ళకే పాపం వాళ్ళు కూడా బతకాలి కదా! వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు కావాలి కదా! అయినా నేను నిన్ను చంపేస్తాను కదరా! బై లక్ నువ్వు బతికే ఉంటే నో, నో, బతికి ఉండనివ్వనులే నేను. నీ బాడీలో ప్రతి పార్టు పీస్ పీస్ చేయంది నేనిక్కడ నుండి ఎందుకు కదులుతాను? నేను ఫ్లైటేసుకొని నా పెళ్ళాన్ని వదిలేసి మరీ వచ్చిందే నిన్ను చంపడానికి. దాన్ని ఈ టైంలో వదిలిపెట్టాను అంటేనే నాకు నేను చేస్తున్న పని నచ్చడం లేదు. కానీ నీ కథ ఇక్కడితో ముగియాలి. ఇంకెవ్వడు రుద్రగాడి జోలికి, రుద్రగాడి పెళ్ళాం జోలికి ఎవ్వడు రానంతగా నీ చావుని చూపిస్తానురా నేను. వీడియో తీసి మరీ పోస్టర్‌లు వేస్తాను. నా వైపు నీలాగా ఇంకెవ్వడు చూడకుండా అప్పుడు తెలుస్తుంది కదా! ఓకే. ఓకే. 'రుద్రగాడి' విషయంలో కలగజేసుకుంటే సినిమా ఎలా ఉంటుంది అని. సో, మొదలెడదామా ఆట? నేను రెడీ అన్నాడు రుద్ర సిగరెట్ నోట్లో పెట్టుకొని. అతడు వేసుకుంది ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ అవ్వడంతో తన రైట్ హ్యాండ్ టీ షర్ట్ స్లీవ్స్‌ని మడత పెట్టుకుంటూ ఆ మంద వైపు ఓ కిల్లింగ్ లుక్ విసిరాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.